ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఏపీకి సంబంధించి ముఖ్యంగా విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలు కావచ్చు, ఉమ్మడి గోదావరి జిల్లాలు కావచ్చు, మరోపక్క గుంటూరుకు సంబంధించి అంటే ఇక్కడ గోదావరి జిల్లాలు కానీ ఇటు గుంటూరు కానీ ఏకపక్షంగా కూటమికి ఎక్కువగా మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. అయితే విశాఖ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర ప్రాంతం మాత్రం ఏదైతే టీచర్ ఎమ్మెల్సీలో అక్కడ కూటమికి కాస్త ఇబ్బంది అయిన పరిస్థితి నెలకొంది. మరొక అభ్యర్థి అక్కడ విజయకేతనం ఎగరవేసిన పరిస్థితి నెలకొంది. నిజానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల్లో ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖరం కూటమి తరపున పోటీ చేశారు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. ప్రస్తుతం 80,000 మెజార్టీకి పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దిడ్ల వీర్రాఘవలపై ఆయన అత్యధిక మెజార్టీతో ప్రస్తుతం ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క మనం గుంటూరు చూసుకున్నామైతే ఉమ్మడి గుంటూరు జిల్లా, గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,000 పైగా మెజార్టీతో ఆయన దాదాపుగా విజయకేతనం ఎగరవేసినట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో మాత్రం గాది శ్రీనివాసులు అక్కడ విజయం PRTU నుంచి విజయకేతనం ఎగరవేశారు. ప్రధానంగా కూటమికి సంబంధించి అక్కడైతే ఎవరైతే కూటమి అంటే తెలుగుదేశం జనసేనకు సంబంధించిన అభ్యర్థి అక్కడ ఓటమి పాలైన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ఈ ప్రస్తుత ఎన్నికల పరిస్థితిలో 2 చోట్ల కూటమి నిలబెట్టిన అభ్యర్థి విజయకేతనం ఎగరవేసిన పరిస్థితి, మరొక చోట మాత్రం బీజేపీ సపోర్ట్తోనే ఆ ప్రాంతంలో విశాఖలో విజయకేతనం ఎగరవేసిన చెందిన స్థానికులు కూడా ఉన్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించి కూటమి ఎమ్మెల్సీ పేరాబత్తుల విజయం వెనక ఏ విషయాలు ఉన్నాయి, ప్రస్తుతం మెజారిటీ ఎంత దాటే అవకాశం ఉందంటారు? ఇప్పటికే 80,000 పైగా మెజారిటీ ఉన్న పరిస్థితి నెలకొంది. ఎలా ఉండబోతుంది సార్? అందరికీ నమస్కారం. పేరాబత్తుల రాజశేఖర్ గురించి ఆల్రెడీ నిలబడి చెప్తున్నామండి. మెజారిటీ అన్నారు కాబట్టి 1,00,000 దాటుతుందని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నామండి. ఏంటి మరి విద్యార్థులకు ఏం చేస్తారు? మరి గెలుపు కృషి చేశారు, మరి భవిష్యత్తులో విద్యార్థులకి ఎలాంటి ప్రణాళిక తీసుకురాబోతున్నారు? ఎలా ఉంటుంది? ఏం చెప్పారు ఎమ్మెల్సీ గారు మీ ప్రచారం? సార్ మా ప్రచారంలో ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ కూడా నేను చెప్పానండి. మొట్టమొదట అన్ఎంప్లాయిడ్ యూత్ గ్రాడ్యుయేట్స్కి, అలాగే టీచింగ్ కమ్యూనిటీకి, లెక్చరర్స్కి కూడా ఆయన ఒక ప్రణాళిక రచించారండి. సో అన్ఎంప్లాయిడ్ యూత్ మాత్రం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి తప్పగా చాలా సహకరిస్తూ ఉన్నారు. అలాగే మనకి టీచర్స్కి, లెక్చరర్స్కి ఉన్న సమస్యలను కూడా తీరుస్తూ ఉన్నారు. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్లు, KGBV, అలాగే మోడల్ స్కూల్స్, అలాగే ఈ అంగన్వాడీ టీచర్స్ కూడా ప్రాబ్లం చెప్పారండి. ఇవన్నీ కూడా తప్పగా గమనంలో తీసుకొని ఆయన వాయిస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎత్తి ఈ సమస్యల పరిష్కారానికి స్టెప్ బై స్టెప్ చేస్తారని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అదే విషయం మేము వెళ్ళిన స్కూల్స్ కాకినాడ జిల్లా అంతా చెప్పవచ్చు. గతంలో చూసుకుంటే ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నేత గతంలో 70,000 పైగా మెజార్టీతో గెలుపొందారు. అంతకుమించి మెజార్టీ కూటమి ఎమ్మెల్సీకి ఈసారి వచ్చిందంటే ఖచ్చితంగా విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు నమ్మి ఓట్లు వేశారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటారా? తప్పగా న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ పేరాబత్తుల రాజశేఖర్ నాన్ కాంట్రవర్షియల్, రామ భక్తుడు, ఏదైనా పని చెప్పింటే వదలండి, ఆయన చక్కగా చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఆ హామీ కూడా అందరూ నమ్మారండి. ఆయన మెయిన్ ఎయిమ్ అంతా కూడా అభివృద్ధి, సుపరిపాలన అందించడమే. పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. అదే విషయం మీకు చెప్పామండి. తప్పగా అలాగే దానితో పాటు ఇవన్నీ చూసుకుంటూ మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి లబ్ధిదారుడికి కూడా తూచే తప్పగా అందించినట్టు చేయడానికి కూడా చక్కటి ప్రణాళికలు రచిస్తారన్నారు. తద్వారా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చక్కగా మరి గతంలో ఉన్న ప్రభుత్వంలో కాకుండా ఈ చక్కగా మంచి ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించడానికి ఇది ఒక చక్కటి సూచికండి. మరి చూశారు కదా మీరు, చక్కటి విజయం అందిస్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాల వారికి చక్కటి సదుపాయాలు, చక్కటి న్యాయం చేస్తున్నదని తేడా తెలవైంది. సార్, కాకినాడలో ప్రచారం జరిగిన దాంట్లో పాల్గొన్నారు కదా, ఉపాధ్యాయులను కలిశారు, కొంచెం UTF సంఘాలు కలిశారు. అక్కడ ఓట్లు కూడా మీకు పేరాబత్తుల రాజశేఖర్కి వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ ఏం మాట్లాడారు ఉపాధ్యాయులతో, ఏం చెప్పారు? అక్కడ పరిస్థితులు ఏంటి? ఉపాధ్యాయులతో మేము మాట్లాడింది ఏంటంటే, పేరాబత్తుల రాజశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన గెలిపించుకోవడమే మన ధ్యేయం. మీకు ఏ సమస్యలు వచ్చినా సరే వారు కంపల్సరీగా అది నెరవేరుస్తారు. ఆయన లోకేష్ గారికి బాగా సన్నిహితులు. అందువల్ల ఏంటంటే మీరు ఏ సమస్య అయినా సరే మీకు ఆయన ద్వారాగా మీకు నెరవేర్చి చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరు పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించుకోవాల్సిందని చెప్పేసి మేము కోరడం అయింది. ఎలా సాగింది ప్రచారం? ఎలా సాగింది? ఏమనిపిస్తూ ఉంది ఇప్పుడు? మెజారిటీ కావచ్చు, ఇది కావచ్చు, ప్రజలైతే మాత్రం గోదావరి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున పట్టం కట్టినట్టు ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 80,000 మెజారిటీ దాటింది. ఈ సక్సెస్ ఉపాధ్యాయులు కావచ్చు, ప్రచారకులుగా మీ కావచ్చు, అందరికీ కావచ్చు. రానున్న రోజుల్లో ప్రధానంగా విద్యా వ్యవస్థలో మార్పులు ఎలా జరగబోతుంటాయి అంటారు? ఖచ్చితంగా మేము చేసినటువంటి ఈ ప్రచారంలో చాలా అద్భుతం, అమోఘం అండి. ఈరోజు సూపర్ సక్సెస్. ఎందువల్లంటే
మేము తిరిగినందుకు, కష్టపడినందుకు, అలాగే సహకరించినటువంటి ఓటర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి పేరాబత్తుల రాజశేఖర్ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, రేపు పొద్దున విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కానీ, అన్ఎంప్లాయ్మెంట్ని రిక్రూట్ చేయడం కానీ, అనేక రకాల వ్యవస్థలన్నీ కూడా బాగు చేస్తాను, టీచర్స్ కానీ అందరికీ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ గారికి చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా చక్కగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్టయితే మనకి ఎన్నో పనులు జరుగుతాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళని నెగ్గించుకోవాలని చెప్పేసి